హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా అసలు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళకి కానీ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కానీ అసలు టైం టేబుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, అంతేకాకుండా ఎగ్జామినేషన్స్కి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్స్ బాగా రాయగలుగుతాం, వీటన్నిటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఓపెన్ ఇంటర్కి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీకు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఏపీఓఎస్ఎస్ వాళ్ళు మొత్తం ఒక స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు రోజు విడిచి రోజు ఒక స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. 5 డేస్లో ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఈ వీడియో ఎండింగ్లో చివరిలో పెట్టాను. అంతేకాకుండా ఈ ఎగ్జామినేషన్స్ అయిపోయిన వెంటనే ఓపెన్ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్, ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మార్చి 17th నుంచి మార్చి 28th వరకు కూడా ఓపెన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతాయి. ఇకపోతే ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సంబంధించి ప్రాక్టికల్స్ ఎప్పుడు జరుగుతాయని సైన్స్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ నెల జరుగుతాయి. అంటే థియరీ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే థియరీ ఎగ్జామినేషన్స్కి ముందు ఈ ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. కానీ ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ కూడా థియరీ ఎగ్జామినేషన్స్ తర్వాత ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ అనేవి ప్రాక్టికల్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అయితే ఈ థియరీ ఎగ్జామినేషన్స్ సంబంధించి హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి మెయిన్ ఎగ్జామినేషన్స్ మార్చి 3వ తారీఖు నుంచి ఇంటర్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి కొద్ది వారాల ముందు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి 3rd వీక్ ఆర్ 4th వీక్లో ఓపెన్ ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవుతాయి. అలాగే 10th క్లాస్కి సంబంధించిన వాళ్ళకి 17th నుంచి మార్చ్ 17th నుంచి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ఇంటర్కి సప్లైకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా స్కెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సప్లై ఎగ్జామినేషన్స్ జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు కూడా ఓపెన్ ఇంటర్కి సంబంధించినటువంటి సప్లై ఎగ్జామినేషన్స్ అనేవి జరగబోతున్నాయి. బట్ ఏది ఏమైనా ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇటు ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళు అవ్వచ్చు, ఓపెన్ ఇంటర్ వాళ్ళు అవ్వచ్చు, అలాగే సప్లై స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎగ్జామినేషన్స్గా ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అనేవి మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు మీకు ఇచ్చే సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని ఒకసారి క్షుణ్ణంగా చూడండి. ఆ సిలబస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందు ప్రీవియస్ పేపర్స్ కొన్ని చెక్ చేసుకోండి. ఓఎస్ఎస్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా దొరుకుతాయి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 పేపర్స్ను మనం ప్రిపేర్ అవ్వడం వల్ల అసలు క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయన్నది మనకు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. లేనంత వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ని కానీ, రెఫరెన్స్ బుక్స్ కానీ, అలాగే ఆన్లైన్ మెటీరియల్స్ని కానీ వాటిలో ఉండే క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం. ఎందుకంటే అందులో క్వశ్చన్సే మనకు పడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీరు ఈ ఉన్న సబ్జెక్ట్స్లో ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళు అవ్వచ్చు, ఓపెన్ 10th ఇంటర్ వాళ్ళు అవ్వచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ అయితే కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతున్నారో, సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ కానీ అటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి కొద్దిగా స్పేర్ టైం అనేది కేటాయించుకోండి. మీ రెగ్యులర్ వర్క్స్ నుంచి కొద్దిగా దానికి ఎడిషనల్గా కొంత టైంని కేటాయించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అందులో ఉండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మరొకసారి చదవడానికి కూడా టైంని కేటాయించుకొని ఉంచుకోండి. ఖచ్చితంగా మీరు ఈజీగా ఎగ్జామినేషన్స్ అనేవి రాయగలుగుతారు. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రీవియస్ పేపర్స్ అన్ని రెఫర్ చేస్తారో మ్యాక్సిమం స్కోరింగ్ అనేది ఆ క్వశ్చన్కి సంబంధించి రిలేటెడ్గా మీరు ఏమాత్రం మ్యాటర్ రాసినా కూడా మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి పడతాయి. ఒకవేళ మీకు డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియకపోయినా దానికి రిలేటెడ్ మ్యాటర్ అనేది రాయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు కరెక్షన్ చేసేటప్పుడు మీకు మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్ట్లో పాస్ అవుతారు. ఎందుకంటే ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ ఎవరి కోసం అయితే ఎవరైతే కాలేజెస్కి, స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళి చదువుకోలేరో వాళ్ళ కోసం పెట్టినటువంటి ఈ స్టడీస్ కాబట్టి ఖచ్చితంగా కొంత కన్సిడరేషన్ అనే పేపర్ కరెక్షన్ కూడా ఉంటుంది. మీరు ఏమాత్రం రిలేటెడ్ మ్యాటర్ రాయగలిగారు అంటే డెఫినెట్గా మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఈజీగా మీరు పాస్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రిపరేషన్ చేసుకోండి.
అలాగే ఎగ్జామినేషన్స్ రోజు మాత్రం మీరు ఎలాంటి టిప్స్ పాటించాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ఎటువంటి ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి మెటీరియల్స్ పట్టుకెళ్ళాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ప్రిపరేషన్ ఎగ్జామినేషన్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.